नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या महिन्याच्या 3 तारखेला पल्स पोलिओ थेंब कार्यक्रम. DMHO यांनी म्हटले की न चुकता लसीकरण केले जाईल. म्युनिसिपलची अंदाजपत्रक सभेत चर्चा, सर्वसाधारण निधी वाटपावरून वाद. आजच्या सविस्तर बातम्या. सर्व दानामध्ये अन्नदान हे सर्वश्रेष्ठ आहे. आदिलाबाद विधानसभा काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या अनेक समाजसेवेच्या कार्यक्रमांनी आधीच लोकांची मने जिंकली आहे. तर KSR फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले आणि हे अन्नदान अव्याहतपणे सुरू आहे. शेकडो लोक आपली भूक भागवत आहे, तर कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवत आहे. त्यामुळे लोक त्यांना आशीर्वाद देत आहे. మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది. నీ సాయం పొందని రెవ్వరు, చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు. మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది. నీ సాయం పొందని రెవ్వరు, చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు. కన్నీళ్లు తుడిసేటి సేయినిది, కష్టాలు బాపేటి మనసునిది. మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది. వేదన తీర్చేటి వేకువ నీవే కందీసినన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా. ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా. ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా. अपंगत्व टाळण्यासाठी जन्मापासून ते 5 वर्षापर्यंतच्या बालकांना पोलिओ लसीकरण करावे असे मत जिल्हा आरोग्य अधिकारी डॉक्टर नरेंद्र राठोड यांनी व्यक्त केले. पोलिओ टाळण्यासाठी प्रतिबंधक हाच एकमेव उपाय असल्याचे त्यांनी स्पष्ट केले. आदिलाबाद जिल्हा मुख्यालयातील DMHO कार्यालयात आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते. या महिन्याच्या 3 तारखेला हा पल्स पोलिओ कार्यक्रम घेण्यात येत असल्याचे त्यांनी सांगितले. तर जिल्हाभरात 730 मतदान केंद्र उभारण्यात आल्याची माहिती समोर आली आहे. शहरी भागातील 83, ग्रामीण भागातील 155 आणि आदिवासी भागातील 492 केंद्रावर लसीकरण करण्यात येणार असल्याचे त्यांनी सांगितले. यासाठी जिल्हाभरातून 78,000 बालकांची ओळख पटली आहे. प्रत्येक बूथवर 4 कर्मचारी नियुक्त करण्यात आले आहे. तसेच 4 व 5 तारखेला वैद्यकीय कर्मचारी घरोघरी जाऊन लसीकरण करणार आहेत आणि प्रत्येकाने आपल्या मुलांना न चुकता लसीकरण करण्याचा सल्ला दिला गेला. రోజు మనం పల్స్ పోలియో కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ 0 to 5 years టార్గెట్ పిల్లలకి మనం ఈ పోలియో చుక్కలు అనేది వేయడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు గమనించాల్సింది ఏమనగా ఈ పోలియో అనేది ఒకసారి వస్తే దానికి ట్రీట్మెంట్ అనేది ఉండదు. దీనికి నివారణ ఒకటే చర్య. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఈ పోలియో చుక్కలు వేయించగలుగుతారని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇది ప్రతి ఒక్కరూ ఇది ఎవరెవరు వేసుకోవాలంటే అప్పుడే పుట్టిన ఆ క్షణం, ఇప్పుడు పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరం, దాంతోపాటు ఎవరైనా ఈరోజు ఎవరైనా పోలియో చుక్కలు వేయించుకున్నారు అనుకోండి, నెక్స్ట్ డే కూడా వేయించుకోవచ్చు. ఈ జ్వరం వచ్చినా, లూజ్ మోషన్ వచ్చినా, ఎలాంటి ఇది ఉన్నా కూడా అందరికీ 100% మనం ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. ఇది 3 రోజుల ప్రోగ్రాము. ఫస్ట్ రోజు అయితే బూత్ వైజు మనం వేస్తాము. మళ్ళీ 4th, 5th రోజు ప్రతి ఇంటింటికి వేసి మా ఆరోగ్య కార్యకర్తలు, మా టీం మెంబర్స్ అందరికీ కవర్ చేయడం జరుగుతుంది. అందుకు గాను మాకు టోటల్ టార్గెట్ పాపులేషన్ మన ఆదిలాబాద్ జిల్లాలో 78,001
చిల్డ్రన్స్ మేము టార్గెట్ పాపులేషన్ మనం చేయడం జరిగింది. దానికోసం మేము మొత్తం ఇప్పటివరకు బూత్ లెవెల్ ఫస్ట్ డే అయితే 730 బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అందరు బూత్ లెవెల్లో మెడికల్ ఆఫీసర్స్ కానీ టీమ్ మెంబర్స్కి అందరికీ వర్క్షాప్ కండక్ట్ చేయడం, ట్రైనింగ్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఇది మనకు రొటీన్గా చేసే ప్రోగ్రామే. ఇందులో అర్బన్ ఏరియాలో 83 బూత్స్, అలాగే రూరల్ ఏరియాలో 155 బూత్స్, ట్రైబల్ ఏరియాలో 492 బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్క బూత్కి 4 మెంబర్స్ ఉన్నారు టీమ్ మెంబర్స్. ఆ విధంగా 2920 మెంబर्सनी మేము आदिलाबाद म्युनिसिपल कार्यालयाच्या मीटिंग हॉलमध्ये शनिवारी अर्थसंकल्पीय बैठकीचे अध्यक्ष जोगू पेमेंदर अध्यक्षस्थानी होते. या अहवालात म्युनिसिपल सुमारे 96% 3.1 कोटी रुपयांचा महसूल जमा झाला आहे. सर्वसाधारण निधीचा वापर सफाई कामगार कर्मचाऱ्यांचे पगार, चालू बिले व इतर प्रशासकीय खर्च भूतकाळात केलेल्या कामांसाठी केला जाईल असे स्पष्ट केल्याने आयुक्तांनी हा गंडा घातला. तर पालिकेचे उपाध्यक्ष जाहीर रमजानी यांनी विकास कामांसाठी सर्वसाधारण निधी द्यावा अशी भूमिका मांडली. मात्र आयुक्त कमर अहमद यांनी ते शक्य नसून ते कामगार व कर्मचाऱ्यांचे वेतन व भत्त्यावर खर्च करावे लागणार असल्याचे सांगितले. या प्रकरणी व्हाईस चेअरमॅन यांनी मालमत्ता कर वसूल होणार नाही याची काळजी घेऊ असे सांगून दोघांमध्ये वादविवादही झाले. तर शेवटी सहपरिषद सदस्य, अधिकारी व अध्यक्षांनी पुष्टी करून भांडण शांत केले. त्यानंतर सभा नेहमीप्रमाणे सुरू होती. लाइट से पोल से बहुत से काम रहते salaries due ఉన్నాయి. ఒకటి శానిటేషన్ వర్కర్స్ ప్రతిసారి आप एक कमिश्नर है, ये काउंसिल को बोल रहे आप, ये काउंसिल को बोल रहे రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఓకే, నేను ఏం చెప్పానంటే ఇప్పుడు శాలరీస్ తప్ప వేరే వర్క్స్ కి కూడా పేమెంట్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ అనేది ఏమి లేదు మేడం భావించి అయితే నేను దాన్ని క్షమిస్తున్నాను. తప్పుగా అర్థం చేస్తే నాకు క్షమాపణ చెప్పి మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ తర్వాత అందరికి డిజైన్ చేసాము. आप एक कमिश्नर है, ये काउंसिल को बोल रहे आप, ये काउंसिल को बोल रहे మీ కోఆర్డినేషన్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇది అవసరం లేదు. ఈ మోడిఫికేషన్ అసెస్మెంట్స్ ఏదైతే ట్రేడ్స్ ఉన్నాయి కానీ ఆన్లైన్ లో మనకు ఉన్నాయి, అవి ఇప్పుడు సేఫ్ ఉన్నాయా లేదంటే ఏదైనా ఇంక్లూడ్ గా అదే చేస్తాము. लीज लैंड कौन से मीटिंग में है वो लोग आ रहे, वो लोग आ रहे नहीं आ रहे, वो लोग मीटिंग हो गई, आ रहे फोन कर रहे. ఈ ప్రజాపాలనలో ఇప్పుడు గృహజ్యోతి ఇంకా ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఆఫీస్ లో ఒక ప్రజలు వస్తున్నాయి. అయితే కింద మనం ఒక సిస్టమ్ అరేంజ్ ఏదో గార్డ్ లెక్కకండి. నేనేమంటున్నా, మీ ట్యాక్సెస్ నేను ఎగ్జాంపుల్తో సహా ఇస్తాను మీకు. కొత్తగా అసెస్మెంట్ వేయించేస్తున్నాం, అట్లా లక్షలలో బిల్ పెండింగ్ ఉన్నది పట్టుకొని బస్ దాంట్లో ఇంకో నంబర్ ఉంటుంది. ఏమంటున్నా, గార్డ్ చూపెడుతున్నావు అంటున్నా సార్. आप एक कमिश्नर है, ये काउंसिल को बोल रहे आप, ये काउंसिल को बोल रहे राजीव गांधी पंचायत राज संघटनेच्या राज्यस्तरीय परिषद जिल्हा काँग्रेसचे नेते सहभागी झाले होते. आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली सकाळी नेते आज हैदराबाद येथील शमशाबाद मलिका कन्व्हेन्शन हॉलमध्ये झालेल्या या बैठकीसाठी रवाना झाले. राज्यसभा सदस्य मीनाक्षी नटराज, समाज संघ सदस्य पद्मश्री शांता सिन्हा, राज किसान सेलचे अध्यक्ष कोदंडा रेड्डी, अखिल भारतीय पंचायती राज संघटनेचे सहसंयोजक किरण कुमार, तेलंगणा राजीव गांधी पंचायती राज संघटनेचे संयोजक सिद्धेश्वर, धरणी पोर्टल, भूदान, ई प्रजा
ई मालकी, सामाजिक न्याय, हक्क, स्वातंत्र्य, मतदानाचा अधिकार आणि इतर मुद्द्यांवर त्यांनी जागरूकता दाखवली। आदिलाबाद येथून पंचायत राज संघटनेचे कार्यकर्ते गुडपल्ली नागेश, माने शंकर, आलिम, महेंद्र, संतोष, व्यंकटेश्वर आदी उपस्थित होते। राज्य सरकारच्या 6 हमी भावांचा एक भाग म्हणून गृहज्योती योजनेअंतर्गत 200 युनिट पर्यंत मोफत वीज गेल्या महिन्याच्या 27 तारखेपासून लागू झाली, तर कालपासून घरोघरी मीटर रीडिंग घेतलेल्या व 200 युनिटपेक्षा कमी वीज वापरलेल्या लाभार्थ्यांना वीज अधिकारी व कर्मचारी शून्य चालू बिल देत आहेत। तर DES दिगंबर सहाणे, इदन्ना आणि AE सदानंद यांनी आदिलाबाद शहरातील कोलीपुरा येथे लेखा आणि वरंगल येथील वरिष्ठ लेखा अधिकारी देवेंद्र यांच्या मार्गदर्शनाखाली शून्य बिले सोपवण्यात आले, तर जिल्हाभरात ही प्रक्रिया सुरू करण्यात असल्याचे ते म्हणाले। आणि आम्ही शासनाकडे अर्ज केलेल्या लाभार्थ्यांची ओळख पटवून शून्य बिले दिली आहेत। ते म्हणाले की जे लोक भाड्याने घरात राहत आहेत ते देखील रेशन कार्ड वगळता पात्र आहे। ज्या लाभार्थ्यांनी अद्याप अर्ज केलेला नाही ते आधार कार्ड, पांढरे शिधापत्र आणि चालू बिलाच्या झेरॉक्स प्रति जमा करून गृहज्योती मोफत चालू योजनेची पात्र होऊ शकतात। शून्य चालू बिलामुळे लाभार्थ्यांमधून आनंद व्यक्त होत आहे। ते म्हणाले की काँग्रेस सरकार चांगल्या योजना देऊन यांच्यासारख्या गरिबांना आधार देत आहे। 200 యూనిట్ లోపల గనుక వాడుకుంటే గనుక ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళందరూ కూడా ఫ్రీ బిల్ ఇవ్వడం జరుగుతుంది, అంటే జీరో బిల్ ఇవ్వడం జరుగుతుంది। ఇది ఓనర్స్కే కాకుండా టెనెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది। ఒకవేళ కిరాయిదారులు కూడా వాళ్ళు అక్కడ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకుంటే కనుక వాళ్ళందరికీ కూడా జీరో బిల్ ఇవ్వడం జరుగుతుంది। ఈరోజు ఉదయం నుంచి నేను బోరోజు, జైనతు, తర్వాత బేలాట్ అంతా వెళ్ళొచ్చినాను। అక్కడ చాలామంది కన్జ్యూమర్స్కు జీరో బిల్ రావడం జరిగింది। వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు। అదేవిధంగా ఇక్కడ ఆదిలాబాద్ సౌత్ సెక్షన్లో కూడా ఇప్పుడు ఒక 10 ఇండ్లు తిరిగినాము। ఇందులో చాలామందికి ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళకు వచ్చేసింది, వాళ్ళందరూ కూడా జీరో బిల్ వచ్చింది। సో కన్జ్యూమర్స్ అందరూ కూడా చాలా వరకు సంతోషంగా ఉన్నారు। అంతకుముందు వాళ్ళకి 500 నుంచి 1000 రూపాయలు బిల్ వచ్చేది, ఇప్పుడు వాళ్ళకి జీరో బిల్ వస్తుంది। సో చాలా సంతోషంగా ఉన్నారు। ఈ విషయం ఏంటంటే ఎవరికైనా ఒకవేళ ఎన్రోల్మెంట్ కాకపోతే కనుక వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ ప్రజాపాలన యొక్క కేంద్రాలు కూడా ఓపెన్ చేయడం జరిగింది। నిన్ననే గవర్నమెంట్ చెప్పడం జరిగింది। మున్సిపల్ ఆఫీస్లో తర్వాత ఎంపీడీఓ ఆఫీస్లో కూడా ఈ కేంద్రాలు ఉంటాయి। ఒకవేళ ఎవరిదైనా నమోదు కాకపోతే కనుక వాళ్ళు వాళ్ళ కరెంట్ బిల్లు, ఆధార్ कार्ड, रेशन कार्ड ఈ మూడు పట్టుకెళ్తే వాళ్ళు मल्ली एनरोल చేస్తారు। गल्लीपासून दिल्लीपर्यंत MIM सार्वजनिक समस्या सोडवण्याच्या उद्देशाने काम करत आहे असे पक्षाचे शहर अध्यक्ष नजीर अहमद यांनी सांगितले। MIM पक्षाचा 66वा स्थापन दिन शनिवारी शहरात मोठ्या उत्सवात साजरा करण्यात आला, तर स्थानिक MIM पक्ष कार्यालयात केक कापून पक्षाच्या ध्वजाचे अनावरण करण्यात आले, तर त्यांनी तप प्रज्वलित करून आनंद उत्सव साजरा केला। पुढे नजीर अहमद म्हणाले की MIM पक्ष हा सर्व समाजाचा पक्ष आहे। ते म्हणाले की संसदेत असुद्दीन ओवैसी आणि राज्य विधानसभेत अक्रमबुद्दीन ओवैसी हे सार्वजनिक समस्या सोडवण्यासाठी काम करत आहे। या कार्यक्रमात पक्षाचे नेते शहाज नवाज, शकील अहमद, मो रोहित, अशोक, सिराज, कादरी, मुद्दसीर, अफसर आदी उपस्थित होते। असुद्दीन ओवैसी जिंदाबाद।
औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सबको अस्सलाम वालेकुम। आज 66 साल मुकम्मिल होने पर बुक्कलगुड़ा पार्टी ऑफिस पे परचमकोशी की गई और आतिशबाजी और केक कटिंग की गई। 66 साल का जो हम लोग खुशियाँ मना रहे हैं, ये खुशियाँ हमारे लिए बहुत मायने रखते हैं, मगर उसके साथ साथ ये जो खुशियाँ हमको जो मिली है, ये वाहिदुद्दीन अवैसी साहब फ़ख्रे मिल्लत अलैहिर्रहमा की बदौलत है, जो 1957 में पार्टी का आगाज़ किया था। तो उसी ज़िम्मन में आज केक भी काटा गया और खुशियाँ भी मनाए गए। मजलिस इत्तेहादुल मुस्लिमीन हिंदुस्तान में कोने कोने के, हैदराबाद से लेके पूरे हिंदुस्तान में कोने कोने में वो बैरिस्टर असदुद्दीन हमारे आपके क़ायद पूरे हर जगह पे अपने काउंसलर्स, कॉरपोरेटर, सरपंच होने दो, चाहे एमपी होने दो, एमएलए होने दो, गली गली से लेके दिल्ली से लेके गली तक हमारे आपके क़ायद बैरिस्टर असदुद्दीन अवैसी साहब ने पूरे हिंदुस्तान में घूमकर मजलिस का आज जो परचम लहराया जा रहा है। पर्यावरण हा चिंतेचा विषय आहे। वन्यजीव छायाचित्रकार आणि पर्यटन प्रेमी लिंगमपल्ली कृष्णा यांनी वन्यजीवांचे संरक्षण करणे ही प्रत्येकाची जबाबदारी समजावून सांगत शहरात एका फेरफटका मारला। तर जागतिक वन्यजीव दिनानिमित्त मुख्य चौकातून ही जनजागृती पादयात्रा काढण्यात आली। शनिवारी जिल्हा मुख्यालयातील विद्यानगर येथील राजपत्रिका क्रमांक 1 शासकीय हायस्कूलमध्ये आयोजित या कार्यक्रमासाठी बीसी वेलफेअर असोसिएशनचे जिल्हा सरचिटणीस वार्ड काउन्सिलर कलाला श्रीनिवास यांच्यासह TNGO जिल्हाध्यक्ष संदा अशोक हे प्रमुख पाहुणे होते। विद्यार्थी व शिक्षकांच्या उपस्थित पाहुण्यांनी ध्वजारोहण करून या पादयात्रेला सुरुवात केली। संदा अशोक म्हणाले की जैवविविधताबाबत प्रत्येकाने जागरूक राहायला हवे। पर्यावरणाचा समतोल राखला तरच जीवांचे अस्तित्व शक्य असे ते म्हणाले। आणि जंगलाबरोबरच वन्य प्राण्यांचे संरक्षण करणे ही प्रत्येकाची जबाबदारी आहे। या कार्यक्रमात शाळेचे मुख्याध्यापक, शिक्षक, विद्यार्थी सहभागी झाले होते। ప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా లింగంపల్లి కృష్ణ గారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర చేపడుతున్నాడు। ముఖ్యంగా వన్యప్రాణి దినోత్సవం జరపేది ఏమంటే ప్రతి ఒక్కరూ మరి విద్యార్థులే కాదు, ఇవాళ పౌరులు అందరూ సమాజంలోని ప్రతి ఒక్కరూ మరి వన్యప్రాణుల సంరక్షణ కాపాడాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు। అడవులతో పాటు అడవులలో వన్యప్రాణులు అంటే అడవి జంతువులు తెలుసా మీకు? అడవి జంతువులు అంటే అడవి జంతువులు అడవులలో వాటి ప్రాముఖ్యత ఏంది? అడవి జంతువులు రాను రాను మొత్తం అవి అంతరించిపోతున్నాయి కాబట్టి అడవులను, అడవి జంతువులను మనం ఏ విధంగా మనం కాపాడుకోవాలా అనే ఉద్దేశంతో నేను ఏం చేసిన అంటే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పాదయాత్ర చేస్తున్నాను। ఆ పాదయాత్ర ఎందుకోసం అంటే అటవీ జంతువులు అంటే పులి ఏంది, పులి ఆవశ్యకత ఏంది, జింకలు ఏంటిది, జింకల ఆవశ్యకత ఏంది, అవి ఉంటేనే మనకు అడవులు ఉంటాయి, అడవులు ఉంటేనే మనకు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి, వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, పంటలు పండేమైతే ఆహారం దొరుకుతుంది। దాని అన్నిటికీ మూలం ఏంది? అడవుల్ని మనం సంరక్షించుకోవాలి। దానితోటి మనకు మొత్తం టోటల్ ప్రపంచం నడుస్తుంది కదా। అందుకే ఈరోజు దీని మీద ఆవశ్యకత నేనేం చేసినంటే 500 కరపత్రాలు మన శ్రీనివాస కౌన్సిలర్ సహకారంతో 500 కరపత్రాలు ముద్రించి ఈ రోజు నేను పాదయాత్ర చేస్తున్నాను। भीमगंगा राज्य समितीचे संस्थापक जाडी नरसय्या यांनी भीमगंगा या नावाने वेगळे राज्य निर्माण करण्याची मागणी केली। आदिलाबाद जिल्हा मुख्यालयातील प्रेस क्लब मध्ये आयोजित पत्रकार मध्ये ते बोलत होते। ते म्हणाले की उत्तर तेलंगणातील गोदावरी पाणलोट क्षेत्रातील आदिलाबाद ते भद्राचलम पर्यंतचे लोक अजूनही विकासापासून दूर आहे। ते म्हणाले की तेलंगणा राज्याचा दर्जा मिळवूनही आजच्या आशा आकांक्षा पूर्ण झालेल्या नाहीत आणि देश वैज्ञानिक आणि तांत्रिक विकासात प्रगती करत असताना या भागातील जनता आजही कोणतीही प्रगती न पाहता गरिबांच्या खालीत लोटले आहे। तर ते म्हणाले की त्या दिवशी हजारो कामगार, शेतकरी, विद्यार्थी, कलाकारांनी तेलंगणासाठी बलिदान दिले असले तरीही त्यांच्यासाठी काहीही चांगले झाले नाही आणि गरिबांसाठी संसदेच्या या मतदारसंघात
50 लाख मतदार असतील तर शेजारच्या छत्तीसगड राज्यातील 3 जिल्ह्यातील लोकांनाही याच राज्यात राहायचे आहे असे ते म्हणाले। त्यामुळे या नावाने दुसरे राज्य निर्माण करून या गोदावरी पाणलोट क्षेत्राच्या प्रगतीचा मार्ग मोकळा करावा अशी मागणी त्यांनी केली। या कार्यक्रमात साधना समितीचे सदस्य सिद्धाम रामकिशन आदींनी सहभाग घेतला। ఉత్తర తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆదిలాబాద్ నుంచి మొదలుకొని భద్రాచలం వరకు తెలంగాణ వచ్చి కూడా నిరుపేదలు ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారు। అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి అభివృద్ధి జరగక మేమెంతో ఇబ్బందులలో ఉన్నాం। తెలంగాణ కోసం వేలాది మంది కార్మికులు, కర్షకులు, కళాకారులు త్యాగం చేసినప్పటికీ ఉత్తర తెలంగాణకు ఇప్పటి వరకు ఏమాత్రం మేలు జరగలే। 1,50,00,000 ఓట్లు ఉంటాయి ఇక్కడ। ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి ఎంపీ పరిధిది ఉత్తర తెలంగాణకు। అంతేకాకుండా గోదావరికి ఆనుకొని ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సుక్మా, బీజాపూర్, దంతెవాడ 3 జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ కోరుకుంటున్నారు। వాళ్ళ రాజధాని కేంద్రం పోవాలంటే 500 నుంచి 600 కిలోమీటర్లు వాళ్ళు పోవాలి। ఇక్కడ మాకు శాటిలైట్ల రేపు రాజధాని కేంద్రం ఏర్పడితే కేవలం 200 కిలోమీటర్లనే మాకు రాజధాని ఏర్పడుతుంది। ఇవాళ చంద్రపూర్ నుంచి గడిచిరోల్ నుంచి వాళ్ళ రాష్ట్ర రాజధాని కేంద్రం వెళ్ళాలంటే వాళ్ళకి 1000 కిలోమీటర్ దూరం పోవడెందుకు? 200 కిలోమీటర్ల దూరంనే। ఇంతకు ముందే టీవీలో టీఎన్ఆర్ దాంట్లో వార్తల్లో వచ్చింది, अప్పుడు తెలంగాణ కలపాలని ఆత్రం ధర్మారావు। सीपीआयचे जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी म्हणाले की केंद्रातील भाजप सरकारने दिलेल्या सर्व आश्वासनाकडे दुर्लक्ष केले असून आदिलाबाद जिल्हा विकास अजूनही मागे आहे। तर शहरातील पक्ष कार्यालयात आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते। ते म्हणाले की सीसीआय सिमेंट कारखाना पूर्वकरित करण्यासाठी अनेक चिंता आणि संघर्ष आहे। त्यांनी नमूद केले आहे की आरमूर आदिलाबाद रेल्वे मार्ग आणि गिरिजना विद्यापीठासाठी प्रचार केला तर विमानतळाची उभारणी हे स्वप्नच राहिलेले ते म्हणाले। निवडणुकीत मते मिळत असल्याने त्यांनी सांगितले की या महिन्याच्या 4 तारखेला पंतप्रधान नरेंद्र मोदी यांनी जिल्ह्याच्या दौऱ्याच्या संदर्भात या आश्वासनाची अंमलबजावणी कशी करायची याबाबत स्पष्टीकरण दिले पाहिजे। तर पांढरे सोने वाढणाऱ्या या भागात इंडस्ट्रियल कोरिडॉरसह टेक्स्टाईल पार्क उभारण्यासाठी प्रयत्नही व्हायला हवे असे ते म्हणाले। సమస్య ఇక్కడ జిల్లాలో పరిష్కారం చేయలేదు, ఉమ్మడి జిల్లాలో। అదేవిధంగా బీజేపీ కూడా 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉండి ఇలాంటి సమస్య పరిష్కారం చేయలేదు। ఇప్పటికే సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపించాలని గత 20 సంవత్సరాల నుంచి పోరాటం అనేక రాజకీయ పార్టీలు, సిపిఐ పార్టీతో సహా ఏఐటీసీ కార్మిక సంఘాలు, ఇతర సంఘాలు కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాయి। అట్లే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్ సిపిఐ పార్టీ కూడా గత 20 సంవత్సరాల నుండి అనేక తీర్మానాలు చేసినాం, అనేక సమస్య, అనేక ధర్నాలు కూడా రైల్వే ట్రాక్ పై చేసినాం। ఈ తాంసీ బస్ స్టాండ్లో కూడా రాస్తా రోకో చేయడం జరిగింది। అట్లా కంటిన్యూగా ఆదిలాబాద్ ఆర్మూర్ రైలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి। అయితే ఇట్లనే ఆదిలాబాద్లో గిరిజన యూనివర్సిటీ, గిరిజనులు ఎక్కువ ఉన్నారు। గతంలో యూనివర్సిటీ వచ్చి కూడా వేరే జిల్లాలకు ఎదుకపోయారు। ఇప్పుడు ఆదిలాబాద్లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎయిర్పోర్ట్ గత 30 సంవత్సరాల నుండి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు అయితే ఈ అభివృద్ధి అంటే పరిశ్రమ రంగానికి కానీ ఇంక ఇతర రంగానికి ఇలా ఆదిలాబాద్ ఒక దేశంలో గుర్తింపు వస్తుంది। భూమి కూడా రెడీమేడ్గా ప్రభుత్వ భూములు ఉన్నాయి। ఇక్కడ ఎలాంటి ఖర్చు లేకుండా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని అనేక సార్లు చెప్పి బీజేపీ వాళ్ళు హామీ చేయలేదు, టీఆర్ఎస్ వాళ్ళు హామీ చేయలేదు। కాబట్టి ఇప్పటికైనా ఈ 5 అంశాల మీద, ఒకటి ఎయిర్పోర్ట్, ఒకటి ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్, ఒకటి సిమెంట్ ఫ్యాక్టరీ, ఒకటి గిరిజన యూనివర్సిటీ, ఆ తర్వాత తెల్ల బంగారం వండే ఆదిలాబాద్లో ఒక టెక్స్టైల్ పార్క్ వేసి 20,000 మందికి ఉపాధి కల్పించాలని అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నాం। ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 4వ తారీఖు నాడు వస్తున్నాడు కాబట్టి వచ్చిన సందర్భంలో ఇవన్నిటికి శంకుస్థాపన చేసి డబ్బులు విడుదల చేసి తప్ప మరి బీజేపీకి పుట్టగతులు ఉండవు। బీజేపీని అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వస్తున్నది। पंतप्रधानाच्या दौऱ्याच्या पार्श्वभूमीवर विधानसभेची तयारी जोरात सुरू आहे। जिल्हा एसपी गौस आलम म्हणाले की शहरात अनेक वाहतूक निर्बंध लागू करण्यात आले आहे। या संदर्भात एक अधिसूचना जारी करण्यात आली आहे। रविवारी आणि सोमवारी शहरात ड्रोनल परवानगी नाही, तर इंटरमीडिएट परीक्षा विद्यार्थ्यांनी लवकरात लवकर परीक्षा केंद्रावर पोहोचावे। सोमवार 4 मार्च रोजी पंतप्रधानाच्या आदिलाबाद दौऱ्यादरम्यान अनेक रस्त्यावर वाहतुकीवर निर्बंध येणार असल्याचे समोर आले आहे। पंतप्रधानाच्या सुरक्षा उपायाचा एक भाग म्हणून स्थानिक
एरोड्रोमच्या बाजूचे क्षेत्र लोकांसाठी प्रतिबंधक क्षेत्र आहे व कच्चकांतीच्याही ग्रामस्थांना आदिलाबाद शहरात जाण्यासाठी जुन्या सातनाला रस्ता वापरण्यास सांगण्यात आला आहे व त्यांना एअरड्रोममध्ये प्रवेश दिला जाणार नाही असे स्पष्ट करण्यात आले आहे। तसेच वाहने निश्चित केलेल्या ठिकाणी उभी करावी लागणार तर नियमाचे उल्लंघन करणाऱ्यावर कडक कारवाई करण्यात येईल असा इशारा त्यांनी दिला। शहरातील भगतसिंग नगर कॉलनीतील समस्या तातडीने सोडवाव्यात असे तेलंगणा कृषी मजदूर युनियनचे नेते लंका राघव यांनी सांगितले। वसाहतील समस्या सोडवण्याच्या मागणीसाठी शनिवारी पालिका कार्यालयासमोर धरणे केले तर अधिकारी व शासनाच्या विरोधात जोरदार घोषणाबाजी केली। लंका राघव यांनी सांगितले की भगतसिंग नगर कॉलनीतील वसाहत स्थापन झाल्यापासून आतापर्यंत कोणतीही मूलभूत सुविधा नाही। अनेक वेळा अधिकारी व लोकप्रतिनिधींकडे दाद मागूनही कोणताही निकाल लागला नसल्याचे त्यांनी सांगितले। वसाहतीत सर्व सोयी सुविधा पुरवण्यात याव्या अन्यथा तीव्र आंदोलन करण्यात येईल असे त्यांनी स्पष्ट केले। సమస్యలను పరిష్కారం చేసేంత వరకు భగత్ సింగ్ నగర్ సమస్యలను ప్రభుత్వ నిర్లక్ష్యం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భగత్ సింగ్ నగర్ లోని సమస్యలను ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ వార్డు 16లో ఈ కాలనీ అంతా దళితులు గిరిజనులు మైనార్టీలు ఉన్నటువంటిది 100% రోజు కూలీ చేసుకొని బతికేటువంటి వాళ్ళు ఈ వార్డు జిల్లా కేంద్రంలోనే అత్యంత వెనుకబడ్డది। అనేక సార్లు పోరాటాలు చేసిన అధికారులు కానీ ప్రజానాయకులు కానీ పట్టించుకోవడం లేదు। ఆ వాడకట్లో కనీసం ఒక్క స్కూల్ లేదు, అంగన్వాడీ లేదు, ఆశా వర్కర్ లేదు, రోడ్లు లేవు, నాలీలు లేవు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మరుగుదొడ్లు లేవు, పక్క ఇండ్లు కూడా లేవు। ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈ వాడకట్లో ఉన్నది। అందుకని ఇప్పటికైనా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు పట్టించుకొని సమస్యలను పరిష్కారం చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు। లేని ఏడల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేస్తాం। కానీ సమస్యలు అనేటువంటి పరిష్కారం అయ్యే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం। मुलांद्वारे मोबाईल फोनच्या अतिवापरामुळे होणाऱ्या या धोक्याबद्दल जागरूकता निर्माण करण्यासाठी ओकले इंटरनॅशनल स्कूलच्या संयुक्त विद्यमानाने 2 किलोमीटर रन आयोजित केले जाईल असे शाळेच्या मुख्याध्यापिका बिन्नी कौर अहलुवालिया यांनी सांगितले। शनिवारी एका स्थानिक शाळेत आयोजित पत्रकार परिषदेमध्ये तिने कार्यक्रमाचा तपशील उघड केला। या महिन्याच्या 5 तारखेला सकाळी 7 वाजता व रन होणार असल्याचे सांगितले। या कार्यक्रमाला प्रमुख पाहुणे म्हणून एसपी गौस आलम उपस्थित राहणार असल्याचे स्पष्ट झाले आहे। तर विद्यार्थ्यांमध्ये मोबाईलच्या अतिवापरामुळे होणाऱ्या दुष्परिणामाबाबत जनजागृती करण्यासाठी हा उपक्रम राबवला जात असल्याचे त्यांनी स्पष्ट केले। उत्साही लोकांनी मोठ्या संख्येने सहभागी होऊन 2 किलोमीटर रन यशस्वी करावी ही विनंती केली। City, my name is Binny Kaur Ahluwalia and this is 2K run which will be held on 5th March 2024. This 2K run we have organized because as we know that these days children
They are completely immersed in using mobile phones at home, and it is seriously impacting their mental and their physical health both, which ultimately taking them towards anxiety and depression. So this is very important for us as an educationist to think upon such serious issues in the society and the community. This is the reason we have taken this positive step. On this 2K run, we have invited our respected Superintendent of Police, Sir Gauz Alam. He'll be there at 7 a.m. with us at NTR Chowk. We'll be moving from NTR Chowk towards Stadium, and it will be of duration of only half an hour. So we request all the people from Adilabad city to please come and give your support to us so that we can be successful and we can send this message to the community that it is important to come outside, to come outdoor, and to see that how human connections and real life experiences important in the lives of us. So please support us and please join us on 5th March 2024, 2K run by Oakley International School. बेला मंडळ केंद्रात काँग्रेस पक्षाच्या प्रमुख नेत्यांसह वीज अधिकाऱ्यांनी शून्य वीज बिल सुरू केले. गेल्या निवडणुकीत काँग्रेसने दिलेल्या आश्वासनाचा एक भाग म्हणून गृहज्योती अंतर्गत 200 युनिट पर्यंत वीज पुरवठा करणार असल्याचे सांगितले. त्यानुसार लाभार्थ्यांना शून्य बिल सोपवण्यात आले आहे. तर काँग्रेस पक्षाचे माजी झेडपीटीसी रामदास नाकले म्हणाले की गेल्या निवडणुकीत दिलेल्या आश्वासनाची अंमलबजावणी करण्यात काँग्रेस पक्ष आनंदी खूप आहे. तर फेब्रुवारी महिन्याचे शून्य वीज बिल ग्राहकांना देण्यात आले आहे आणि लोक प्रशासनात अर्ज न भरणाऱ्यांना त्रास देण्याची गरज नाही. या कार्यक्रमात वीज अधिकारी, माजी बाजार सभापती वामन वानखेडे, ब्लॉक काँग्रेस अध्यक्ष संजय गुंडाबार, किसान सेल मंडळचे अध्यक्ष श्याम, काँग्रेसचे ज्येष्ठ नेते नानाजी पटेल, विठ्ठल देवथडे आदी सहभागी झाले होते. కరెంట్ బిల్ వాడుకుంటే కనుక వారికి జీరో బిల్ ఇవ్వడం జరుగుతుంది. 200 యూనిట్లు దాటితే మాత్రం బిల్ కట్టాలి. 200 లోపల అయితే వాళ్ళు ఒక పైసా కూడా కట్టే పని లేదు. వాళ్ళకి బిల్ ఇవ్వడమే మనం జీరో బిల్ ఇస్తాము. ఈ బేలాలో ఈరోజు స్టార్ట్ అయింది. ఇది మిగతా చోట్ల కొన్ని చోట్ల నిన్న నుంచి స్టార్ట్ అయింది. నిన్న డిప్యూటీ సీఎం గారు ఖమ్మంలో ఓపెన్ చేసిండ్రు. అప్పటి నుంచి అందరికి బిల్స్ ఇస్తున్నారు. करंट डिपार्टमेंटतर्फे जे रेवंत रेड्डीने आश्वासन दिलेलं होतं 200 युनिटपर्यंत माफ, तर त्यासाठी आज करंट बिल मारण्यात येत आहे. तर त्यासाठी गरीब लोकांना ज्यांचे 200 युनिटचे खाली आलं आज त्याला झिरो बिल येत आहे. त्यासाठी आज रेवंत रेड्डीने चालू केलेलं आहे व ते आज पब्लिकला आज आमच्यासमोर बिल मारून करंटवाले दाखवत आहे. जरी कुणाला डाऊट असेल, कुणाला नसेल आले असेल, कोणी जर घरी नसले अप्लाय नसेल केले असेल, त्यांनी आपलं आधार कार्ड, करंट बिल घेऊन जाऊन करंट ऑफिस किंवा तहसील ऑफिस किंवा MPD ऑफिस 3 ठिकाण देऊ शकता. भ्याची जरूरत नाही, नाराज व्हायची जरूरत नाही. कारण मुख्यमंत्री असा एक मुख्यमंत्री आहे की आज फर्स्ट टाईम आपल्याला करंट बिलसुद्धा माफ, गॅससुद्धा 500 रुपयाला आणि आरोग्यश्री 10 लाखापर्यंत, पुन्हा आपल्याला महिलांसाठी बस फ्री हे 4 स्कीम लागू केलेले आहे. ఈరోజు బేలా మండలంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తోని ఇంటింటి తిరిగి కరెంట్ బిల్ గురించి ఇంటింటి తిరుగుతున్నాం. ఎందుకంటే ఇయలటి నుంచి కరెంట్ బిల్ జీరోలా వస్తున్నది. మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు ఏదో 6 గ్యారంటీ స్కీమ్లు పెట్టిండ్రు. దాని సందర్భంగా ఇంతకుముందు ఉచిత బస్సు సేవ చేయటం జరిగింది. తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ पथकम चालू చేయడం జరిగింది. आंध्र प्रदेशचे माजी सभापती दुद्दीला श्रीपादराव यांची जयंती बेला मंडळ केंद्रातील MPDO कार्यालयात साजरी करण्यात आली. प्रथम त्यांच्या प्रतिमेस पुष्पहार अर्पण करून आदरांजली वाहिली. ब्लॉक काँग्रेसचे अध्यक्ष संजय गुंडाबार यांनी सांगितले की राज्य सरकारच्या आदेशानुसार कीर्तिशेषू यांनी दिवंगत दुद्दीला श्रीपादराव यांची जयंती साजरी करण्यात सरकारी कार्यालयात काँग्रेस कार्यालयाच्या सोबत साजरी केली. तर करीमनगर जिल्ह्यात जन्मलेले, लहानाचे मोठे झालेले त्यांनी सरपंचापासून अनेक महामंडळाचे अध्यक्षपद भूषवले असून 3 वेळा मंथनची आमदारकी मिळवल्याने बोलले गेले. तर यापूर्वी त्यांनी संयुक्त राज्य आंध्र प्रदेशचे विधानसभा अध्यक्ष म्हणूनही काम केले होते.
त्यांच्या सेवेची दखल घेऊन त्यांच्या सेवेचा अधिकृत सोहळा झाल्याबद्दल त्यांनी आनंद व्यक्त केला। ఈరోజు కరీంనగర్ జిల్లా వాసి దుద్దుల శ్రీపదరావు మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు వాళ్ళ ఫాదర్ ఈయన జయంతి మన ప్రభుత్వం మేరకు అన్ని ఆఫీసులలో జయంతి చేయాలని ఆదేశాలు వెళ్ళింది। దాని సందర్భంగా మేము మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఈరోజు ఎంపీడీఓ ఆఫీసులో వచ్చి జయంతి నిర్మాణం జయంతిని పురస్కరించి వాళ్ళ చిత్రపటానికి పూలమాల పూలు వేసి జయంతిని జరుపుకున్నాం। శ్రీపదరావు జయంతి ఆయన ఎన్నో దీంట్లో ప్రజల సేవా చేసేళ్ళు ఇట్లాంటి సర్పంచ్ నుంచి ఒక స్పీకర్ వరకు ఎరిగి వ్యక్తి ఆ సేవని గుర్తించి ఈరోజు ప్రభుత్వం హయాంలో అధికారికంగా జయంతి చేయాలని నిర్ణయించడం జరిగింది। बेला मंडळातील खोगदूर गावात परमपूज्य सद्गुरू अनंत महाराज यांचे प्रवचन सुरू आहे। अनंत महाराज म्हणाले की या आधुनिक युगात सर्वच लोक काळासोबत वेगाने धावत असून पारंपरिक संस्कृतीचा विसर पडत आहे व सती माणसाला मदत करूनही शकत नाही। मानव जेव्हा भक्ती मार्गावर चालतो तेव्हाच त्याचे जीवन सार्थक होते असे ते म्हणाले। कितीही पूजा नाम व्रत केले तरीही ती योग्य मार्गावर न चालल्यास जीवन व्यर्थ जाते असेही म्हणाले। प्रत्येकाला योग्य मार्गाने चालायचे आहे त्यांनी असे सांगितले। आम्ही गेल्या 50 वर्षापासून प्रचार करतो। प्रचाराचा उद्देश असा आहे की सगळ्या समाजामध्ये जाती धर्मामध्ये जे काही संत महात्मा गेले त्यांचा सगळ्यांचा प्रयत्न होता की समाजामध्ये जी विषमता आहे विविधता आहे ती विषमता जी नष्ट करून समतेचं साम्राज्य प्रस्थापित करणे म्हणजे कुटुंबामध्ये समाजामध्ये कलह जो आहे तो विषमतेमुळे आहे। संतांचा प्रश्न विषमतेचा नाही परंतु आपल्या समाजामध्ये जे जाती धर्मांचा पंथ संप्रदायाचा जो दूध आहे अनंत महाराज यांचा या खोगदूर ग्रामवासियातर्फे आज कीर्तनाचा भव्य कार्यक्रम आयोजित केला आहे। याचा एकमेव उद्देश काय आहे म्हटलं तर मनुष्याच्या जीवनाचं हित कशात आहे। प्रत्येक लोक आपापल्या पद्धतीनं ग्राम सुधारणा करतो, स्वच्छता अभियान पाळतो, परंतु त्याचबरोबर आपलं स्वतःचं आत्महित कशात आहे। माणसाचं ज्याप्रमाणे ग्रामगीतेमध्ये स्वच्छता अभियान सांगते, गाडगे महाराजांना ग्राम स्वच्छता केली, तर परमपूज्य सद्गुरू अनंत महाराजाचं एकमेव उद्देश काय आहे म्हटलं तर का जीवनामध्ये जो स्वतः पवित्र होत नाही तोपर्यंत गावाची उन्नती होऊ शकत नाही। गावाची उन्नती करण्यासाठी जो तू साचा बानिया साच हाट लगाय अंदर झारू दे के पूरा दूरी भाय म्हणजे आतमधला कचरा। काँग्रेस पार्टी आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी हे आधीच त्यांच्या KSR फाउंडेशनच्या अंतर्गत अनेक सेवा कार्यक्रम आयोजित करत आहे आणि लोकांची प्रशंसाही मिळवत आहे। संकटात सापडलेल्या लोकांना वेळेवर रुग्णालयात नेण्यासाठी फाउंडेशनच्या वतीने मोफत जीवन रक्षक रुग्णवाहिका सेवा उपलब्ध करून देण्यात आली आहे। त्याचाच एक भाग म्हणून निर्मल येथील 52 वर्षीय फैमोद्दीन यांना अर्धवायुंगचा त्रास झाला आणि त्यांना आदिलाबादच्या खाजगी रुग्णालयातून चांगल्या उपचारासाठी हैदराबाद रुग्णालयात हलवण्यात आले। या प्रमाणात फाउंडेशनचे अध्यक्ष कंदी श्रीनिवास रेड्डी आणि त्यांच्या सदस्यांचे पीडितांनी आभार मानले।
बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी. प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या महिन्याच्या 3 तारखेला पल्स पोलिओ थेंब कार्यक्रम. DMHO यांनी म्हटले की न चुकता लसीकरण केले जाईल. म्युनिसिपलची अंदाजपत्रक सभेत चर्चा, सर्वसाधारण निधी वाटपावरून वाद. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.